హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి కుబేరా మూవీ నుంచి పోయిరా పోయిరా మామ అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ సాంగ్ నుంచి ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అండ్ ఆ సాంగ్ యొక్క బీజియంతోనే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే వీడియో యొక్క ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పోయిరా 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 మావా వీడియో ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో అదైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకు అయితే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. సో ఫుల్ వీడియో సాంగ్తో అయితే వినండి ఒకసారి. నేను టెలిగ్రామ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ వీడియో సాంగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఒకసారి మీరు ఫుల్ వీడియో సాంగ్తో అయితే ఇని ఎడిటింగ్ అయితే చేసుకోండి, మీకు అయితే ఇంకా చాలా బాగా అయితే నచ్చుతుంది ఫుల్ వీడియో సాంగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ మనం టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, ఒకసారి మీరు అక్కడ నుంచి చెక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అవుతుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా, హోమ్ ట్యూటోరియల్స్ ప్రెస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అని కనపడుతుంది కదా. సో ఇవి రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తే సో దానిపైన నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి ఆ షార్ట్ వీడియో అయితే చెక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అనా ప్రాజెక్ట్ ప్యాకేజ్ అయితే ఇంపోర్ట్ అవ్వట్లేదు, లింక్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అని. సో ఒకసారి అయితే షార్ట్ వీడియో చెక్ చేసి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి, మీకు అయితే అర్థమైతే అవుతుంది అనుకుంటాను షార్ట్ వీడియోలో. ఒకవేళ మీకు షార్ట్ వీడియో కూడా అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఫుల్ వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇలా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ధనుష్ సార్ మూవీ కుబేరా ఉంది కదా. సో కుబేరా మూవీ నుంచి పోయిరా పోయిరా అని ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ సాంగ్ నుంచి ఎడిటింగ్ అయితే చేశాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ దాకా పోయిరా పోయిరా మామ అనే ఒక లిరిక్స్ అయితే ఉంటుంది, అండ్ ఇక్కడ తర్వాతకి బీజిఎం ఉంటుంది. సో ఇక్కడ ఈ బీజిఎంని నేను యూజ్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ సో ఈ ఫొటోస్ మీరు ఎలా యాడ్ చేసుకోవాలని నేను ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే 3 సెకండ్స్ నుంచి ఇక్కడ 6 సెకండ్స్ ఉంది కదా. సో ఇక్కడ వరకు మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 ఫొటోస్ 1 2 3 4 అండ్ ఇక్కడ 6 సెకండ్స్ నుంచి మళ్ళీ లిరిక్స్ స్టార్ట్ అవుతుంది ఇలా. సో ఇక్కడ లిరిక్స్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి 9 నుంచి ఇక్కడ 12 సెకండ్స్ దాకా. సో ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ లిరిక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ సో ఈ లిరిక్స్ అయితే రాశాను. సో లిరిక్స్ అయితే నేను కొంచెం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి మంచిగా ఫాంట్ కూడా మంచి పెట్టేసి అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో మీరు లిరిక్స్ అయితే ఏం చేంజ్ చేసే అవసరం లేదు. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఇంకా మీరు ఏమైనా బెటర్గా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి, మీ ఇష్టం, అది మీ చాయిస్. సో ఇప్పుడైతే ఇలాగైతే ఉంచుకోండి లిరిక్స్ ఇక్కడ. సో ఇలా అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ లిరిక్ కూడా ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు మెయిన్ ఏం చేస్తారంటే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీకు రెడ్ లైన్ కనపడుతుంది కదా. సో ఇక్కడ మన ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రెడ్ లైన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను ధనుష్ సార్ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ పిక్ అయితే యాడ్ చేసి ఇక్కడ 3 క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదా. సో లెఫ్ట్ సైడ్ ఆరో రైట్ సైడ్ ఆరో. సో రైట్ సైడ్ ఆరో మీద ట్యాప్ చేసుకుంటే పిక్ మీకు రైట్ వెళ్ళిపోతుంది, కొంచెం ముందరికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు టైము ఇంకా కట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ రైట్ సైడ్ కట్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాతకి ఈ పిక్ అనేది మీరు ఇట్లా కిందికి అయితే తీసుకురండి. సో ఇలా కిందికి తీసుకొచ్చి మళ్ళీ ప్లస్ అగైన్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇంకో పిక్ యాడ్ చేద్దాం. సో ఈ పిక్ యాడ్ చేసి ఫిల్ కంపోజిషన్ చేసుకున్న తర్వాతకి మీరు ఇంకేమైనా పిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మోడల్స్లోకి వెళ్ళేసి ఇలా పిక్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి రైట్ హ్యాండ్ మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ పిక్ని అయితే కింద తీసుకురండి. మళ్ళీ ప్లస్ అగైన్ మళ్ళీ మీడియా ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకోండి. ఇంకో పిక్ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ అయితే చేసుకోండి. సో ఇలా 4 పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా 1 2 3 4 అండ్ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది. సో ఇక్కడ లిరిక్స్ అయితే వదిలేసి ఇక్కడ బీజిఎం ఏదైతే ఉందో ఇక్కడ బీజిఎం ఉంది కదా. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ ఇంకో పిక్ అయితే యాడ్ చేద్దాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ రైట్ మార్క్ కట్. సో ఇలా మీరు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా
ఇప్పుడు ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా ఈ పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఇక్కడ ఈ పిక్ అయితే పెట్టి ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకోండి. సో ఇక్కడ దాకా అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 6 ఫొటోస్ ఇక్కడ 4 ఫొటోస్. సో ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఈ బీజిఎంతోని ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఈ ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెడితే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది ఈ బీజిఎంకి ఇంకా ఫొటోస్కి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు 1 2 3 షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ 2 మీకు స్మాల్ పేజెస్ ఉంటాయి. సో స్మాల్ పిక్స్ ఇలా సో ఇక్కడ సో ఈ పిక్స్కి మీరు ఎఫెక్ట్ అయితే పే చేసుకోవాలి. ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా వేసుకున్న తర్వాతకి చూడండి ఇలా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఇదైతే ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో బీట్కి దగ్గరలో అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ పిక్ వదిలేసి ఇక్కడ ఈ పిక్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. సో ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి చూడండి ఇప్పుడు మనకు మిగిలిన పిక్స్ ఏవి ఉన్నాయో వాటికి ఒక లాస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఈ మధ్యలో పిక్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ బీట్కి ఈ ఎఫెక్ట్స్ చాలా బాగా అయితే ఉంటుంది. సో చూసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా మీరు ఫస్ట్ పిక్స్ యాడ్ చేసుకొని పిక్స్ తర్వాతకి ఎఫెక్ట్స్ అయితే పే చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే మీ వీడియో అయితే చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫంట్ అయితే ఇస్తాను, ఫంట్ అయితే యాడ్ చేసుకోండి. సో చాలా బాగా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో చూసుకోండి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత పిక్స్ ఎఫెక్ట్ పెడితే ఇంకా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.